పరిటాల రవీంద్ర గారి కుటుంబంతో ఇప్పుడు మీకు ఎట్లాంటి రిలేషన్ ఉందంటారు? నాతో బ్రహ్మాండంగా ఉంటారు. సునీతమ్మ ఒక నన్ను అన్నలాగా భావిస్తుంది. ఏదన్నా కష్టం వస్తే ఫోన్ చేస్తుంది, అన్న ఇట్లుంది ఏం చేయమంటారు అంటుంది. తర్వాత శ్రీరామ్ కూడా గౌరవంగా ఉంటారు నా పట్ల. ఎవరితోనూ నాకు ఈ పరిటాల కుటుంబంతోనూ అట్లాగే ఇక్కడ ఎవరితోనూ కూడా నాకు భేదాభిప్రాయాలు లేవు, సన్నిహితమే ఉంటుంది. నేను చైర్మన్ విషయంలో కొద్దిగా అంటే మీరు జెడ్పీ చైర్మన్తో పరిటాల సునీతమ్మ గారు చమన్ సాబ్ని ప్రమోట్ చేస్తే, మీరు గుమ్మగుట్ట జెడ్పీటీసీ నాగరాజుని మీరు జెడ్పీ చైర్మన్గా ప్రతిపాదించారు. చివరికి ఇద్దరి మధ్య రాజు గురించి 2.5 సంవత్సరము చమన్ సాబ్ గారు 2.5 సంవత్సరం నాగరాజు గారికి ఒప్పందం కుదిర్చినట్లు కూడా చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితులలో మీ మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉన్నింది? ఏం లేదు, మాకి జిల్లా పరిషత్ ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా ఎవరు అభ్యర్థి అయితేనే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక 4-5 పేర్లు పరిశీలన చేసి అధినాయకుడు ముందర పెట్టినప్పుడు ఆయన అన్నీ చూసిన తర్వాత వీళ్ళ ఇద్దరికీ చమన్ 2.5 సంవత్సరం, పూర్ణనాగరాజు 2.5 సంవత్సరం, వీళ్ళిద్దరికీ మనం అకామిడేట్ చేస్తే బాగుంటుందని అందరి నిర్ణయం. అది నా ఒక నిర్ణయం కాదు, నా ప్రతిపాదన కాదు. అంటే ఇప్పుడు 2.5 సంవత్సరం పూర్తి కాబోతోంది, 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూల నాగరాజుకి అవకాశం ఇస్తారా, లేక చమన్ సాబ్ గారినే కొనసాగిస్తారా? తప్పకుండా ఇప్పుడు 2.5 సంవత్సరం తర్వాత పూల నాగరాజు గారికి అవకాశం రావాలా వస్తుంది. దాంట్లో పెద్ద సమస్య ఏమీ ఉంటుందని అనుకోను. ఖచ్చితంగా చమన్ సాబ్ గారే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అంటే అప్పుడు మీ స్టెప్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. చమన్ సాబు వ్యవహారం శైలి మనం పరిశీలన చేస్తే 2 సంవత్సరాలు అవుతుంది జెడ్పీ చైర్మన్ అయ్యి. అతను బాగా అందరితోనూ సఖ్యతగా ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చమన్ సాబ్ అంటే బాగా చేయగలుగుతున్నాడు, అందరినీ కలుపుకొని పోగలుగుతున్నాడు అనే ఒక మంచి అభిప్రాయం ఉంది ముఖ్యమంత్రి గారికి ఆయన పట్ల. కాబట్టి జెడ్పీ చైర్మన్ అనేది ఒక అవకాశం కాదు, ప్రభుత్వంలో విస్తృత అవకాశాలు ఉంటాయి. ఈ స్థానము నేను ఎంపీ కాదనుకుంటే ఎమ్మెల్యే అయినా ఇంకోటి కావచ్చు రేపొద్దున, అంతే కదా. మళ్ళీ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, జరగచ్చు. ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉండాలా, మనము నిబద్ధతతో పనిచేయాలా, ఒక స్పష్టమైన అవగాహనతో ఉండాల నాయకులందరూ. అలా జరగని పక్షంలో మిమ్మల్ని నమ్ముకున్న పూల నాగరాజు పరిస్థితి ఏమంటారు? కదా, నాకంటే పూల నాగరాజు పార్టీలో సీనియర్ లీడర్, ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఎప్పుడో 94లోనే 95లో జెడ్పీటీసీ సభ్యుడైనాడు. 94 ఎలక్షన్లలోనే శాసనసభ్యుడిగా అవకాశం వస్తుందేమో అని కూడా అనుకున్నారు అప్పుడు. అట్లా నాకంటే సీనియర్ అతను, కాబట్టి తప్పకుండా అతనికి అన్యాయం జరగదు. రాజ్యసభ ఎన్నికల్లో కర్నూలు చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడుని తప్పించి మీ ప్రతిపాదన మేరకే టీజీ వెంకటేష్కి మీకున్న సఖ్యతతో ఇతరత్ర కారణాల వల్ల టీజీ వెంకటేష్కి టికెట్ ఇప్పించింది మీరే అంటారు. రాజ్యసభ ఎన్నికలకి ప్రమోట్ చేయించింది మీరే అంటున్నారు. అంటే బోయ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి మరొక వ్యక్తి ఎదగకూడదు అన్న ఒక ఈక్వేషన్లోనే మీరు అలా చేశారన్నది వాస్తవం అంటారా కాదంటారా బయట అంటారు? బీటీ నాయుడుకు రాజ్యసభ స్థానం కల్పిస్తారని ఎవరు చెప్పలే.